హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక లాగ్ అనమాట. సో ఇది వచ్చేసి మోడ్రే కాంపౌండ్ అండి. సో ఇప్పటి నుంచి మన దగ్గర మోడ్రే కూడా అవైలబుల్ ఉంటుంది కాంపౌండ్ అనేది. ఇప్పటిదాకా నేను ఎంతోమంది అడిగారు అనమాట. సో అందరికీ మోడ్రే అయితే నా దగ్గర అవైలబుల్ ఉండదు అని చెప్తూ వచ్చాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల కాంపౌండ్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అవి కూడా నేను చెప్తాను ఏంటి అనేది. ఇంతకుముందు మనం యూస్ చేస్తున్న కాంపౌండ్ అయితే కాస్ట్ అనేది చాలా పెరిగిపోయిందండి. సో ఇప్పుడు మోడ్రే కంటే కూడా అది చాలా హైలో ఉంది కాస్ట్ అనేది. బిజినెస్ పర్పస్ తీసుకునే వాళ్ళకి తీసుకుంటున్నారండి. సో 100 కేజెస్ కూడా కరెక్ట్ 15 డేస్ కూడా రావట్లేదు, అంత ఇదిగా సేల్ అయిపోతుంది. బాగుందని తీసుకుంటున్నారు, కానీ కాకపోతే ఏంటి అంటే మైనస్ కాస్ట్ ఎక్కువైపోయింది. సో దీంతో పోలిస్తే కూడా దానివల్ల బిజినెస్కి యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కాస్ట్ తక్కువైతే వాళ్ళకి ₹1 మిగులుతుంది, కానీ అంత కాస్ట్ పెట్టి కాంపౌండ్ తీసుకొని సేల్ చేసుకోవాలి అంటే కష్టం కదా. సో ఇన్కమ్ అనేది ఏమీ పెద్దగా కనిపించదు. దానివల్ల ఏంటి అంటే ఇవన్నీ ఆలోచించి కాంపౌండ్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఉండాలి కదా. అండ్ దానికోసం కాంపౌండ్ చేంజ్ చేయడం జరిగిందండి. సో మన దగ్గర ఇప్పుడు ఉండేది మోడ్రే అనమాట. అండ్ దీంట్లో ఫ్లేవర్స్ కూడా వస్తాయండి, త్వరలో అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే డార్క్ అలాగే మిల్క్ వైట్ ఈ 3 మాత్రం అవైలబుల్ ఉన్నాయండి. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో నాకు మెసేజ్ చేస్తే నేను కాస్ట్లన్నీ కూడాను చెప్తాను. అండ్ డెలివరీ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. సో కాంపౌండ్కి దేనికైనా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. సో కాంపౌండ్కి వెయిట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా తీసుకునే దానికంటే కాంపౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం డెలివరీ ఎక్కువ ఉంటుంది. సో ఇంతకు ముందంటే నేను వదిలేస్తూ ఉండేదాన్ని, 50-30 ఎగస్ట్రా పడిన డెలివరీ అనేది. సో ఇప్పుడైతే అలా ఉండదండి. డెలివరీ ఎంత పడుతుందో అంత మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ నేనే అడిగి నెక్స్ట్ డెలివరీ ఛార్జెస్ ఒకవేళ ఎగస్ట్రా పడితే నేనే అడిగి కూడా తీసుకుంటాను. అలా ఉంటుంది మోడ్రే కాంపౌండ్ మాత్రం. ఆ తర్వాత వచ్చేసి మేమైతే బయటకు వెళ్ళామండి. సో బాక్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఫెస్టివ్ వస్తుంది కాబట్టి సో న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ చాలా ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల ఏంటి అంటే అడుగుతూ ఉన్నారు. సో దానివల్ల మళ్ళీ రావడం జరిగింది షాప్కి. సో మ్యాక్సిమం నేను క్యావిటీ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడే తీసుకుంటూ ఉంటానండి. పెద్దగా మోడల్స్ అయితే ఏం లేవు, త్వరలో వస్తాయి అన్నారు. సో నేను పెద్దగా ఏం తీసుకోలేదు, కానీ ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకున్నానండి. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా. నేను వీడియో లాస్ట్లో అయితే ఏమేమి తీసుకున్నాను, ఏమేమి వచ్చాయి అనేది కూడా నేను డీటెయిల్డ్గా అండ్ ఇక్కడ అన్ని రకాల బాక్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో ఎక్కువ రకాలు తెచ్చినా కానీ ఎక్కువ అంటే సేల్ చేసేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటామన్నమాట. దానివల్ల అయితే ఎంత అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ బోటీ బ్యాగ్స్లో ఇలాగా మనకి చిన్న చిన్న బాక్సెస్ అనేవి ఇలాగ గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చేసేసి ఇవ్వచ్చండి. సో ఇలాగా ఈ బోటీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ న్యూ ఐటమ్స్ కూడా నేను క్యాటలాగ్లో అయితే యాడ్ చేయడం జరిగిందండి. సో మీరు చూసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే ఇక్కడే ఎక్కువ తీసుకుంటాం అనమాట, గులాకాండ్ కానీ అలాగా. అండ్ నెక్స్ట్ ఇది బేకింగ్ ఐటమ్ షాప్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బిగ్ సిలికాన్ మ్యాట్ అండి, ₹220 అనమాట. సో మన దగ్గర 150 అట్లా ఉన్నట్టుంది, తక్కువే ఉంది ఇంకా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో అండి కాస్ట్. ఆ స్మాల్ మ్యాట్ కూడా 200 ఎంతో ఉంది. అంత కాస్ట్ అనేది అంత డిఫరెన్స్ ఉన్నాయండి. మోల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడాను షాప్స్లో. ఒక్క షాప్ కాదండి, మినిమం నేను ఒక 20 షాప్స్లో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ క్యాటలాగ్లో ఉండే ఐటమ్స్ అన్నీ సమకూడతాయి అన్నమాట. సో అంత ఇదిగా నేను కష్టపడుతూ ఉంటాను. అన్ని ఐటమ్స్ అందించాలి, ప్రతిదీ ఉండాలి క్యాటలాగ్లో, కావాలన్న వాళ్ళకి అన్నీ దొరకాలి ఒకే దగ్గర. సో అనేసి అంటే అన్ని షాప్స్ తిరగకుండా అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర అవైలబుల్ ఉండేలాగా చూడాలి అనేసి పీవీసీ మోల్డ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో నేను ఇక్కడే మ్యాక్సిమం తీసుకుండేది. స్క్వేర్ అయితే మోడల్స్ ఏం దొరకలేదండి. చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ వెనక నేను ఇవన్నీ సమకూర్చడానికి నేను చేసే ప్రాసెస్ అయితే చాలా ఉంటుందండి. సో ఇంత కష్టానికైనా ఖచ్చితంగా వీడియో చూశాక ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అవుతుందండి నేను తీసుకోవడానికి. బజార్కి కానీ వెళ్తే మాకు అండ్ దగ్గరలో కూడా ఉండదన్నమాట. అది 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వస్తుంది.
సో ఒకటే బిగ్ బార్ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే హ్యాపీ యానివర్సరీ అండి. సో ఈ 2 అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ఈ మోల్డ్స్ అనేవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ ఈ ప్రెజెంట్ దొరికినాయి అంటే ఒకేసారి అన్నీ దొరకవండి. దొరికినప్పుడు తీసుకుంటూ వస్తూ ఉంటానన్నమాట. వచ్చినవి వచ్చినట్టు క్యాటలాగ్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. సో పెడుతూ ఉంటాను, కావాలన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ బాల్ షేప్స్ అండి, రెండండి, పెద్ద బాల్ అలాగే చిన్న బాలు. సో ఇవి కూడా చాలామంది అడుగున్నారు. అండ్ స్క్వేర్ మోల్డ్లో అది బిగ్ సైజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ బాల్ అన్నమాట. అండ్ రోజ్ అండి, ఇది ఈ రోజ్ మోల్డ్లో ఫిల్లింగ్స్కి చాలా బాగుంటాయి. ఎక్కువ ఈ రోజ్ మోల్డ్ అనేది మనకి ఫిల్లింగ్ చాక్లెట్స్కే యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి వేఫర్స్ కానీ సో ఇలాగా వీటికి యూజ్ అవుతుంది. ఈ బార్ కూడా చాలామంది అడుగున్నారు మోల్డ్ కావాలి అనేసి. ఇలాగా నాకు ఎన్ని అయితే అవైలబుల్ ఉంటాయో అంతవరకు నేను తెచ్చి ఇస్తూ ఉంటానన్నమాట. సో ఈ క్రిస్మస్ వల్ల ఎక్కువ ఆర్డర్స్ ఉండడం వల్ల ఏంటి అంటే చాలా త్వరగా మనకి అయిపోతూ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి వ్యాలంటైన్స్ డే స్పెషల్ మోల్డ్స్ అండి. సో ఇలాగా కపుల్ మోల్డ్స్ అంటే యానివర్సరీస్కి ఇట్లాంటికి బార్ మోల్డ్స్ అన్నమాట. సో ఇవి కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినవే అండి ఇవన్నీ కూడాను. అండ్ ఇవి క్రిస్మస్ ట్రీవ్ అనమాట. సో అవి కూడా అయిపోయాయి, స్టాక్ అనేది కొంచెమే దొరికాయి, దొరికిన వరకు తీసుకున్నాను. ఇది లవ్ షేప్ మోల్డ్ చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. మనకి సిలికాన్లోనే ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. సో పీవీసీలో కూడా దొరికాయి కొన్ని. అండ్ ఇది స్మాల్ స్క్వేరు అలాగే బిగ్ స్క్వేరు. సో ఇవన్నీ కూడా స్క్వేర్స్ అండి. 10 days 15 days అవుతుంది స్క్వేర్ మోల్డ్స్ అయిపోయి. ఎక్కువ సేల్ అయ్యేది స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ మనకి పాలీ ర్యాపర్స్ అనమాట. అంటే మనకి బార్డ్స్కి కవర్ ఉంటుంది కదా, సో ఆ కవర్స్ అండి. ఇవి బిగ్ బార్కి అలాగే స్మాల్ బార్డ్స్కి. అండ్ ఇవి నేను లాస్ట్లో ఫోల్డ్ చేసిన తర్వాత చూపిస్తానండి. సో అలాగే కలర్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో అండి ఇవైతే. దీంట్లో మనకి ఎక్కువ చాక్లెట్స్ పట్టవు. రిటర్న్ గిఫ్ట్స్గా కానీ లేదు అంటే చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి గిఫ్ట్లుగా కానీ సో ఇలాగా చాలా బాగుంటుంది. పిల్లల బర్త్డేస్ వచ్చాయనుకోండి, పిల్లల బర్త్డేస్కి స్కూల్కి ప్రతి ఒక్కరికి అలాంటి బాక్సెస్లో ఒక 3-4 చాక్లెట్స్ 5 చాక్లెట్స్ వేసి పెట్టడము. సో దానికి తోడు ఏదన్నా మీరు గిఫ్ట్ ఇవ్వాలంటే దానిలో పట్టేలాగా ఎరేజర్స్ కానీ షార్ప్నర్స్ కానీ సో ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట. ఇవండి ఫోల్డ్ చేశాక చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి, చూడగానే తీసేసుకున్నాను అనమాట. సో తీసుకోవడానికి కూడా చాలా అయితే స్టాక్ లేవండి, కొంచెం దొరికినంత వరకు తీసుకున్నాను. ఒక 100-200 బాక్సెస్ అలాగా. ఈ గోల్డ్ అయితే మిగతా రెండిటితో పోలిస్తే కొంచెం బిగ్ అనమాట. చాలా బాగుంది కలర్ కానీ అలాగే డిజైన్ కానీ. సో లిమిటెడ్గా ఉన్నాయండి స్టాక్ అనేది. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి. అండ్ ఇది బాక్స్ అనమాట. సో దీంట్లో కూడా మనం చాక్లెట్స్ అనేది వేసుకోవచ్చు. ఒక 10-15 చాక్లెట్స్ అలా సరిపోతాయండి. మనం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి చాలా బాగుంటాయి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లైక్ ఇవ్వలేదని నాకు తెలుసండి. సో లైక్ ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.